దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త ప్రజల కొరకు తన ప్రేమను వెల్లడి చేస్తూ ఈ లోకానికి వచ్చి శిలువ మరణమును పొంది పునరుద్ధానుడిగా తిరిగి లేపబడ్డాడు. ఆయనను నమ్మిన వారు, ఆయనను అంగీకరించిన వారు, విశ్వసించిన వారు ఆయనకు కుమారులుగాను కుమార్తెలుగాను అవుతూ ఉన్నారు. అయితే ఆయన వెంబడించుచు ఆయన్ని పరిపూర్ణంగా ఎవరైతే నమ్మారో వారు క్రీస్తుకు సంబంధించిన వారు. వారి గురించి చెప్తున్నారు, వారు యేసు క్రీస్తుతో పాటుగా మరణించిన అనుభవంలో నుంచి తిరిగి లేచిన అనుభవంలోనికి వెళ్ళారు అని. అంటే యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం ఆయన యందు విశ్వసించిన వారు అందరూ కూడా పొందారు అని చెప్తూ, ఎవరైతే అలాగున యేసుని అంగీకరించి ఉన్నారో వారు క్రీస్తుతో లేపబడిన వారు గనుక వారు పై ఉన్న వాటినే గాని ఈ కిందనున్న వాటి మీద మనసు పెట్టరు. దేవుడు కుడిపార్శ్వమందు ఉన్నాడు కదా, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద యేసునందు విశ్వాసం ఉంచి వారు మనసు పెట్టరు అని చెప్తున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ మనసు వేటి మీద ఉంటుంది? దేని కొరకు ఎక్కువగా ఆలోచన చేస్తుంది? శరీర కార్యాలు గూర్చా, లేతే ఆర్థిక వ్యవహారాలు గూర్చా, పిల్లలను గూర్చా, వ్యాపారం గూర్చా, లేకపోతే ఏదైనా సంపాదించాలన్నా, ఏదైనా పదవి, లేకపోతే లోక సంబంధమైనది మరి ఏదైనా నీకు పదే పదే మనసు కనిపిస్తే నీ మనసు దాని మీద ఉన్నది అని అర్థం. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవం కలిగితే పరలోకం గురించి ఆలోచన, పరలోకంలో ఉన్న దేవుడి గురించి ఆలోచన, అక్కడున్న దూతల గురించి ఆలోచన, మాటలు దేవుని కుడిపార్శ్వమున కూర్చోవాలనేటువంటి తపన మెదులుతూ ఉంటది. ఎందుకనంటే వారు క్రీస్తుతో కూడా మరణంలో నుంచి పునరుద్ధానంలోనికి వచ్చారు కాబట్టి. దేవునిలో ఉన్నటువంటి జీవం వారిలో ఉన్నది గనుక ఆయన రాకడలో ఎత్తబడి ఆయన మహిమతో నింపబడిన వారిగా మార్చబడతాము. అందుకని ఏమంటున్నారంటే, మీ అవయవములు అనగా శరీరంలో కలుగుతున్నటువంటి ఈ శరీర భాగాలన్నీ కూడా దేనికి లొంగిపోయింది అని అడుగుతున్నాడు. లైంగిక అవినీతికి లొంగిపోయిందా? కల్మషానికి లొంగిపోయిందా? కామోద్రేకానికి లొంగిపోయిందా? చెడు కోరికలు అంటే అత్యాశ, ఇంకోటి అన్నాడు విగ్రహ పూజ అంటే ధనాపేక్ష, ధనం మీద మనసు పెట్టడం ఏమైనా నీకుందా? అలాగుంటే వాటన్నిటినీ చంపేయండి, మీ హృదయంలో ఉండనీకండి. జారత్వం కానీ, అపవిత్రత కానీ, కామతురత కానీ, దురాశ కానీ, విగ్రహ సంబంధమైనటువంటి ధనాపేక్ష అంటే ధనం మీద మనసు పెడితే అది విగ్రహం అన్నాడు కనుక అలాంటి మనసు ఉంటే చంపేయండి. వాటి మీద దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వస్తుంది కనుక వాటి మీద మనసు పెట్టవద్దు అని చెప్తున్నాడు.
మరి దేవుని బిడ్డలుగా ఏం చేయాలి అని అంటే కోపం మానేయాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, దూషణ విడిచిపెట్టాలి, నోటంటూ వచ్చే బూతులు మానేయాలి. ఇది చేయాల్సిన పని. ఇంకా కోపంతో ఉంటున్నావు, ఆగ్రహం చూపిస్తున్నావు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు, ఇక్కడ మాటలు అక్కడికి, అక్కడ మాటలు ఇక్కడికి కొండాలు చెప్తున్నావు, నోటంట చెడ్డ మాటలు అనగా దుర్భాషలు, బూతులు వస్తున్నాయి, వీటిని కూడా విడిచిపెట్టండి అంటున్నాడు. అని చెప్తూ ఒకరితో ఒకరు అబద్ధం ఆడొద్దు, ఎందుకంటే మీలో ఉన్నటువంటి పాత మానవుడు అనగా ప్రాచీన స్వభావం యేసుక్రీస్తుతో కూడా మరణించిందే అయితే నిన్ను సృష్టించిన వానిని పోలిన జీవితం, మనసు నీవు కలిగి ఉంటావు. అది ధరించుకో. ఎందుకనంటే పాత స్వభావం నీ జీవితాన్ని ఇంకా పాడు చేసేస్తుంది, అది చెడ్డ పనులకు ప్రేరేపిస్తుంది. అందుకని సృష్టికర్త అయిన దేవుని పోలికలోనికి మార్చబడాలి అని చెప్తున్నాడు. ఈ విషయంలో యూదుడని గాని, గ్రీసు దేశస్థుడు గాని, సున్నత కలిగిన వాడని గాని, సున్నత లేని వాడని గాని, విదేశీయుడని గాని, స్వదేశీయుడని గాని, స్వతంత్రుడని గాని, దాసుడని గాని ఏ భేదం లేదు. అందరూ కూడా నవీన స్వభావమును ధరించుకొని క్రీస్తుని పోలిన జీవితమును జీవించాలి. ఆయన అందరిలో ఉండే దేవుడు కనుక ఆయన్ను అంగీకరించాలి. దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి కలిగిన మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అంటున్నాడు ఆయన. నువ్వు నూతన పరచబడిన వ్యక్తివైతే, మనల్ని ఎన్నుకున్నవాడు, పవిత్రులుగా ఎన్నుకున్నాడు, ఆయనకు ప్రజలుగా ఉండేటట్లు ఎన్నుకున్నాడు గనక మనము జాలి కలిగిన మనసు ఉండాలి, దయగలిగిన వినయాన్ని, సాత్వికాన్ని, ఓర్పును కలిగి ఉండాలి. అందుకే అన్నాడు, ఒకవేళ మీలో ఎవరికైనా ఎవరి మీదైనా విరోధ భావం ఉంటే ఒకరి పట్ల ఒకరు సహించుచు, ఒకరినొకరు క్షమించుచు, క్రీస్తు మిమ్మల్ని క్షమించాడే అలాగున మీరు ఒకరినొకరు క్షమించండి. ఇంకా క్షమించలేని హృదయం, ఇంకా క్రీస్తు సహనాన్ని సొంతం చేసుకోలేని హృదయం, దేవునికి దగ్గరగా మార్చబడలేని జీవితాలు ఉన్నాయి. మందిరానికి అయితే వెళ్తావు, దేవుని బిడ్డవైతే చెప్పుకుంటున్నావు, కానీ నీలో పరిపూర్ణమైన మార్పు లేక దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించక ఇంకా చెడుతనంతో, చెడు స్వభావాలతో మునిగిపోతూ ఉన్నావు, తూగుతూ ఉన్నావు. నీలో మార్పు కొరకు దేవుడు ఆశిస్తున్నాడు. శ్రేష్టమైన వాటిని నీకు ఆయన అనుగ్రహించాలి అని. అందుకే ప్రియమైన పిల్లల్లాగా ఉండాలంటున్నాడు ఆయన. అలా ఉండుట కొరకు దేవుని ప్రేమను స్వతంత్రించుకోమని, పరిపూర్ణమైనటువంటి ఐక్యత కలిగించే బంధం ప్రేమే గనక అందరితో ప్రేమ కలిగి ఉండాలని పౌలు గారు కొలసీ సంఘానికి చెప్తున్నట్లుగానే ప్రభు ఈ రోజుని ఈ మాటలు వింటున్న వారికి చెప్తూ ఉన్నాడు. మీ హృదయాలలో దేవుని గూర్చినటువంటి సమాధానము ఉండనీయండి. దీనిని కూడా ఒకే శరీరములో మీకు పిలుపు వచ్చిందని కృతజ్ఞులై ఉండండి. యేసుక్రీస్తులోనికి అనగా ఒకే శరీరములోనికి
చేర్చబడగలిగినట్లుగా అవకాశం ఇచ్చాడే. అందుకనే నీవు ఆయనతో ఏక శరీరమై ఉన్నావు. అందుకే కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి సంగీతములతోనూ, కీర్తనలతోనూ, పద్యములతోనూ ఒకరినొకరు బోధించుచు బుద్ధి చెప్పుకుంటూ కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానం చేస్తూ సకల విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యముతో నింపబడుతూ ఉన్నప్పుడు మీలో ఆ వాక్యం సమృద్ధిగా ఉంటుంది. దేవుని వాక్యానికి అవకాశం ఇవ్వకుండా, ఆత్మ సంబంధమైన మనసు లేకుండా, పాటలు భక్తి అనేటువంటి మనసే లేకుండా ఉండడం కాదు, కానీ క్రీస్తుని ధరించుకున్న వారు నిత్యమైన స్తుతిస్తూ కృతజ్ఞతలు చెప్తూ ఆయన అనుగ్రహించినటువంటి ఉచితమైన కృపను బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంటారని. ఇంకా అంటాడు, మనం ఏం చేసినా అది మాట్లాడడమే గాని పని చేసినా గాని యేసుక్రీస్తు పేరట చేయాలని. అలా చేయగలిగితే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడతాయని చెప్తున్నాడు. మరి దేవుని వాక్యం నీలో ఉందా? దేవుని వాక్యం నీలో పని చేయుచుందా? ఆత్మ సంబంధంగా నువ్వు కట్టబడిన వ్యక్తిగా దైవికమైన మనసుతో నింపబడి సాగుతున్నావా? మనిషి జీవితాన్ని దేవుడు ఎంత ప్రేమించాడు చూడండి. ఆశ్చర్యకరమైన తన సహాయం ద్వారా ప్రతి వారిని నింపుతున్నాడు, బలపరుస్తూ సరిచేస్తూనే ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా నీవు నీ జీవితం ఎలా ఉన్నది? ఎలా ఉంది నీ జీవితం? సరిచేయబడిందా? ఇంకా పాపంలో మునిగిపోతూ ఉందా? అపవిత్రంగానే ప్రజలకు కనబడుతున్నావా? నీ మీద దోషారోపణ మోపబడుతుందా? అన్యాయమైనటువంటి విషయాలు నీ మీదకు వారు రుద్దుతున్నారా? ఇలాగ ఏదైతే నీ జీవితంలో ఉందో దాని విషయమై మనసు పెట్టక పైనున్న ప్రభువు మీద మనసు పెట్టి ఆయనలో సాగిపోతూ ఉంటుండగా ఆయనను నమ్మిన వారికి సమస్తమును అనుగ్రహించేవాడునై ఉన్నాడు. అందుకని మన జీవము క్రీస్తులో ఉన్నది. ఆయన వాక్యం మనలో సమృద్ధిగా ఉండనిమంటున్నాడు. చాలా మంది జీవితాల్లో వాక్యమే లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, బ్రతుకుతున్నారు. వీళ్ళకు కూడా క్రైస్తవులని పిలువబడుతున్నారు. ఎంత విచారకరం! దేవుని వాక్యాన్ని, దేవుని లేఖనాన్ని ఎర్రగని వారై ప్రజల మెప్పు కోసం, నాయకుల మెప్పు కోసం ఆరాటపడుతున్న వారు ఉన్నారు. దేవుడు మెప్పుకు గురవ్వాలి. మనం ఆయన మెచ్చుకునేవాడే ధన్యుడు అని చెప్తున్నాడు. కానీ ప్రజల చేత మెప్పులు పొందటానికి, జైలు కొట్టించుకోవడానికి తెగ ఆరాటపడిపోతుంది ఈ లోకపు సమాజం. ఆత్మ సంబంధంగా నువ్వు కట్టుబడి ప్రభువులో స్థిరపరచబడి ఉండగలిగితే ఆయనకు ఇష్టమైన బిడ్డగా జీవించగలుగుతావు. ప్రభు కోరుకుంటుంది అదే. ఏం చేసినా ఆయన పేరట చేయమన్నాడు. పాపం కాదు, పరిశుద్ధతకరమైన, ఇతరులకు సహాయకరమైన కార్యాలు చేసినప్పుడు ఆ దేవుని పేరట చేయండి అంటున్నాడు. ఎందుకంటే దేవుని పేరట చేస్తే దానికి ప్రతిఫలం వస్తుంది. కుటుంబ వ్యవహారాలు కొలసి సంఘములలో కొంచెం తేడా పాడాగా ఉన్నాయి. అందుకని వారిని సరిచేయటానికి ఫ్యామిలీ విషయం తీసుకొస్తున్నారు. ఏమంటున్నారంటే భార్యలు భర్తలకు విధేయులై ఉండాలని, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది అని చెప్తున్నాడు. విధేయత కలిగి ఉంటున్నావా? తిరుగుబాటు స్వభావంతో ఉన్నావా? భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి అంటున్నాడు. భర్తలు చేయాల్సిన పని చెప్తున్నాడు. భార్యలను ప్రేమించాలట. ఏ ఒక వ్యక్తి తన భార్యనే ప్రేమించాలట, ఇతరులను ప్రేమించడం కాదు. అలాగున ఎవరికి వారు భార్యలను ప్రేమించి వారిని కష్టం కలిగించొద్దు అంటున్నాడు.
ఏడకూడదు, మీ వల్ల నిష్ఠూర పడిపోకూడదు, కృంగిపోకూడదు. ఇలాంటి వ్యక్తికి నేను భార్యను అయ్యేనేంటి, నా దౌర్భాగ్యం అని ఏడవకూడదు. నువ్వు ప్రేమించే వ్యక్తివైతే తనకు కావలసిన ప్రతిదీ చూసుకుంటావు. దానివల్ల ఆమె ఏమీ బాధపడదు, సంతోషిస్తుంది. ఇలాంటి భర్త నాకు దొరికాడు అని. ఇంకా ఏదైనా చెప్పాలి అని అనుకుంటే, తన హృదయంలో ప్రతిదీ దిగమింగుకొని బ్రతికేటట్లు ప్రేమను కలిగి ఉండాల. కొంతమంది నిష్ఠూర పెట్టొద్దన్నాడని చెప్పి భర్తను నిష్ఠూర పెట్టి తెగేడిపించేస్తున్నారు. చాలా విచారకరం. దైవికమైన మనసు లేదు వాళ్ళకి. వాక్యానుసారంగా దేవుణ్ణి అనుసరించలేదు వారు. దైవికమైన గుణగణాలను కలిగి లేరు. వాక్య ప్రకారంగా ఉండండి. పిల్లలు అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినాలని, అది ప్రభువు మెచ్చుకునేది అని చెప్తున్నాడు. తండ్రులు పిల్లల్ని ఎలా చూడాలట? కృంగిపోయేటట్లు వారికి కోపం పుట్టించొద్దు అంటున్నాడు. చాలా మంది భయంకరంగా మాట్లాడుతుంటారు పిల్లల్ని. ప్రస్తుతం ఇంటర్ పాస్ అయ్యారు, ఫెయిల్ అయి ఉంటారు. ఈ పిల్లల్ని తల్లిదండ్రులు చాలా టార్చర్ పెడతారు. తక్కువ మార్కులు వచ్చాయనుకో, ఎన్ని మార్కులు రావాలి, ఇన్ని వచ్చాయేంటి, ఏం చేస్తున్నావు, నువ్వు సరిగా చదవలేదు, నా మాట వినలేదు, నేను చెప్పాను తెల్లవారుజామున లెగమని నువ్వు లెగలేదు, చదవమన్నాను నువ్వు ఊరంటూ తిరిగావని చాలా బాధకరంగా మాట్లాడుతుంటారు. తక్కువ మార్కులు వచ్చినందుకు. ఫెయిల్ అవుతేనా ఇంక టార్చరే. ఇంట్లో 3 పూట్ల దున్నపూతలకు తింటున్నావు. తినడం తెలుసు కానీ కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నావు. ఎందుకు పనికిరావు నువ్వు, వేస్ట్ అని తిడతారు. ఇంకా ఘోరంగా తిడతారండి. పిల్లలకి బాధ కలుగుతుంది, కృంగిపోతారు. మా నాన్నే, మా అమ్మే, నా తోటి సహోదరులే ఇలాగ నన్ను బాధ పెడుతున్నారే అని. వ్యక్తిగతంగా తనకి ఎంతో బాధ వేదన ఉంటది. పైగా ఈ మాటలకి మరింత బాధ అవుతుంది. ఏం కాదు నాయన, నెక్స్ట్ రాద్దాం, పాస్ అయిపోతావు, ఏదో చిన్న మిస్టేక్ ఉంటుందని కొంచెం ధైర్యం చెప్తే వాళ్ళకి చాలా ఆదరణ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. కృంగిపోరాళ్ళు ఎంకరేజ్ చేస్తే డెవలప్ అవుతారు వాళ్ళు. కానీ చాలా సార్లు కృంగదీసే మాటలు, ఏదన్నా చేద్దామంటే ఎందుకు, వేస్ట్, చేయకు, ఏం ఉపయోగం ఉంటుంది, నష్టమే అంత అని కృంగదీసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు ప్రభు చెబుతున్నాడు, తండ్రులారా మీ పిల్లలను కృంగదీకండి. కృంగిపోతారు వాళ్ళు, కోప్పడిపోతారు, అలుగుతారు. జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని సక్రమంగా పెంచుకోండి. మనుషుల్ని సంతోష పెట్టాలని కాదు, పని చేసే వాళ్ళ గురించి చెప్తున్నాడు. దేవుడు సంతోష పెట్టాలని ప్రభు చూస్తున్నాడని ఆయనకు భయపడి పని చేయండి. మీరు విధేయతగా ఉండి పని చేయండి. దేవుడు ఆయన నమ్మిన వారికి స్వాస్థ్యమును ప్రతిఫలమును పరమందు ఇవ్వబోతున్నాడు. అందుకే మీరేం చేసినా మనుషుల నిమిత్తం గాక ప్రభు నిమిత్తం చేయాలని చెప్తున్నాడు. దేవుని కొరకు నువ్వేం చేసినా, దేవుని పేరట ఏం చేసినా అది అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని నీకు ఇస్తుంది. దైవికమైన మనసుతో, దైవికమైనటువంటి హృదయంతో ప్రభులో కొనసాగండి. ఏదో వింటున్నామని వినుడు కాదు, చదివేస్తున్నామని కాదు, గ్రహించాలి. అటు విధంగా జీవితాన్ని ఆచరణలో పెట్టాలి. దైవికమైన భయము భక్తి కలిగిన వారుగా ఉండాలి. ప్రభు కోరుకుంటున్నాడు అటు హృదయం, అటు జీవితం. వాక్యానుసారంగా లోపాలన్నిటినీ సరిచేసుకుని విధేయతతో ఆయన సన్నిధానంలో ఆయన సాక్షులుగా ఉందాం. దేవుడి మాటలు మనం దీవించును గాక. ఆమె